ఈరోజు అన్నమయ్య జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్స్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. దాదాపుగా జిల్లాలో కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే మిషన్ పార్ట్ హోల్స్ అయితేనేమి, మెయింటెనెన్స్ అయితేనేమి, సి కేటగిరీగా ఉన్నటువంటి రోడ్లన్నిటినీ కూడా రిపేర్ చేయాల్సింది, గుంతలు లేని రోడ్డుగా చేయాలనేటువంటి తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే పనులన్నీ కూడా మొదలు పెడతా ఉన్నాము. వాటిలో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 2721 కిలోమీటర్లకు రహదారులన్నీ కూడా అటు పార్ట్ హోల్స్ కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ చేయడం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగా ఇప్పటికే చాలా వరకు కూడా కంప్లీట్ చేశాం. ఇంకా కూడా మొదలుపెట్టినటువంటి ఏవైతే వర్కులు ఉన్నాయో వాటిలో మొత్తం కూడా ఇప్పటి వరకు ఈ జిల్లాకు శాంక్షన్ చేసినటువంటి వర్కులు 123 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 2148 కిలోమీటర్లకు 123 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రహదారులన్నిటిని కూడా పూర్తి ఇబ్బందులు ఉన్నటువంటి నడవలేనటువంటి ప్రభుత్వం గతంలో చేసినటువంటి ప్రభుత్వంలో నాడు వారు చేసిన పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. నాడు పాలకుల నిర్లక్ష్యం వలన ఏవైతే రహదారులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి చేయాల్సినటువంటి రిన్యూవల్స్ చేయలేకపోవడం వలన కొన్ని రిపేరబుల్ కూడా చేయలేకపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క జిల్లాకే 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటన్నిటి కూడా బాగు చేస్తూ ఉన్నాము. ఇంకా చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల కొత్తగా ప్రపోజల్ చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. ఆ ప్రపోజల్స్ని కూడా ఎస్టిమేషన్లు వేయమంటున్నాము. ఏది ఏమైనా జనవరి ఆఖరికే ఈ కంప్లీట్ రోడ్లన్నీ కూడా రిపేరబుల్ అయ్యేట్టుగా ఖచ్చితంగా చేయాలనేటువంటి ఆలోచనతో మా అధికారులంతా కూడా ఇప్పటికే అన్ని ఎస్టిమేషన్లు వేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది. కొన్ని కొత్తగా మళ్ళా 200 కోట్ల రూపాయలకు పైన రాష్ట్రంలో ఇస్తే అవి కూడా టెండర్లలో భాగమై వాటిని కూడా ఆగడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈరోజు జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క చోట కూడా పార్ట్ హోల్ ఉండొద్దు అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. వారి ఆదేశాలతోనే ఈరోజు ఈ కిలోమీటర్ల కొద్ది కూడా అధికారులు రాత్రింబలు కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇంత రాష్ట్రం మన పార్ట్ హోల్స్ గతంలో చేసినటువంటి ఒక 3 నెలలకి 4 నెలల కిందట చేసినటువంటి పార్ట్ హోల్స్ కూడా ఈ యొక్క కొన్ని వర్షా కారణాలతో వర్షాలతో అవి దెబ్బతిన్నాయి. వాటిని కూడా మళ్ళీ రిపేర్ చేయబోతా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి 27,000 కిలోమీటర్ల రహదారులు దెబ్బతినడం జరిగింది. దానికి గాను ఈ పార్ట్ హోల్స్ అయితేనేమి ఇవన్నిటికీ కూడా 3,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి చేయడం జరుగుతూ ఉంది. ఆఖరి గత ప్రభుత్వంలో కూడా కొన్ని నిధులు వారు ఇవ్వకపోవడం వల్ల ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా కొన్ని మా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఉంది. ప్రతి రోడ్డు కూడా రాష్ట్రంలో రోడ్లు రహదారులు బాగున్నప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే పరిశ్రమలు వస్తాయి, ప్రజలకు సౌకర్యం ఉంటుంది, అదేవిధంగా టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు రహదారులన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో. ఇప్పటికే చాలా రోడ్డు కూడా కంప్లీట్ చేశాం. ఇంకా కొన్ని టెండర్లు పిలుస్తూ ఉన్నాం. ఏదైనా జనవరి ఆఖరికి కంప్లీట్గా రహదారులన్నీ రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవ మా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఏం రోడ్డు అంటారు, అది సిటిఎం రోడ్డు కూడా శాంక్షన్ చేశాము. త్వరలోనే వారం 10 రోజుల లోపల టెండర్ పిలిచేసి ఆ సిటిఎం రోడ్డును కూడా కంప్లీట్గా డబుల్ రోడ్డుగా మార్చేసి దాన్ని కూడా వేయడం జరుగుతుంది. 3 కోట్ల రూపాయలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు అడిగారు. ఉదయం నాకు అడిగినప్పుడు కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఆ 3 కోట్లకు కూడా టెండర్లు ఒక వారంలో పిలిచి సిటిఎం రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. నిమ్మలపల్లి కూడా 5 కోట్లు ఇచ్చినారు కదా. నిమ్మలపల్లికి కూడా 5 కోట్ల రూపాయలు కూడా ఉంది. రామసముద్రానికి 5 కోట్లు ఇచ్చారు. బెంగళూరు రోడ్డుకి 5 కోట్లు ఇచ్చారు. అది కాకుండా మొన్న మంత్రి గారు 80 లక్షలు డిఎంఎఫ్ లో ఎక్కడైతే తరచుగా రోడ్లు వెళ్ళిపోతా ఉండవు దానికి సిమెంట్ రోడ్ వేపిస్తున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు. ఏవైతే నియోజకవర్గానికి ఏదైతే ఉన్నాయో మదనపల్లె నియోజకవర్గంలో గతములో కంటే కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే 16 కోట్లమ్మ మొత్తము దాదాపుగా 17 18
17 అంటే నియర్లీ మంగంప మదనపల్లికి వచ్చేసి 18 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 18 కాక మళ్ళీ 3 కోట్లు DMF లో కూడా ఇచ్చారు. డిఎంఎఫ్ లో 3 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రహదారులన్నీ కూడా మదనపల్లి రహదారులలో చాలా వరకు కంప్లీట్ చేసి రూపురేఖలే మారుస్తామనేటువంటి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మదనపల్లిలోనే ఇప్పటికే 18 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయినాయి. ఇంకా అవసరమైనవి ఏవైనా ఉంటే కూడా వాటిని చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. Thank you. ఇలా ఉన్న కూడా రెన్యూవల్ రెన్యువల్ ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రెన్యువలే చేస్తున్నాం, కానీ డబుల్ రోడ్ ఏం లేదు. రెన్యువల్ ఉండి స్ట్రెంథన్ చేస్తున్నాం, రెన్యువల్ చేస్తున్నాం. గతంలో చేసి వదిలిపెట్టినటువంటి కూడా ఈ యొక్క రోడ్లంతా స్ట్రెంథన్ చేస్తూ రెన్యువల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.